ఏంద్రా జంబోగా ఆ గీత ఏంది? దానయ్య మీద ఐస్ క్రీమ్ కొట్టినా అంటుంది. నేను కొట్టింది నా అయ్య మీద కదా. అవును, ఇద్దరయ్యలు ఒకటే కదా. ఏంది? ఇద్దరు తండ్రులు ఒకేలా ఉండెను, అందుకే ఇద్దరును కన్ఫ్యూజ్ అవుచుండెను. ఉండును చుండున ఏంద్రా బండగా. నేను కొట్టింది నా అయ్యనా దానయ్యనా చెప్పు. నీ అయ్యా అన్నచో నీ అయ్యా అనుకునుము, గీత అయ్యా అన్నచో గీత అయ్యా అనుకునుము. చల్ నీ తల్లి, అసలు నీకు మంత్రాలు తెలుసారా? తెలుసును. వాటిని మందు సీసాలకు తప్ప ఇంకా దేనికన్నా వాడతావారా? నీకోసం వాడుచుంటిని కదా. అయితే నా ఎడమ చేతిలో గీతయ్యని, నా కుడి చేతిలో నా అయ్యని చూపించు. చచ్చి తిరిపో. ఇప్పుడు చేతుల్లో తండ్రులను చూపించినచో ఇద్దరు తండ్రులు ఒక్కరే అని తెలియను. అక్క చెల్లెలు అని తెలిసినచో ప్రమాదము జరుగును. శ్వేత ప్రమాదంలో పడినది. ఇప్పుడు ఏమి చేయవలెను? ఏం రారే ఆలోచిస్తున్నావు? చూపించు. తరువాత చూపించదను, రమ్ము పోయేదము. కుదర్తి. నేను ఇప్పుడే చూడాలే, చూపించు. అటులనా? అటులనే. దేవుడా, జరగబోయే విపరీతము నుంచి మా శ్వేతను కాపాడుము. అరే మా అయ్య మస్తుగా అనిపిస్తుండ్రా. ఈ చేతిలో గీతయ్యని చూపించు. కానీరా బై. అటులనే ఆజ్ఞ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,